హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. నిన్న నయనతార గారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఒక పోస్ట్ పెట్టిన విషయం మనకందరికీ తెలిసిందే. ధనుష్ గారి కోసం పెట్టారు. అంటే ఆవిడ నెట్ఫ్లిక్స్లో ఒక డాక్యుమెంటరీ అయితే రిలీజ్ చేస్తున్నారు ఆవిడ జర్నీని. అండ్ అలా రిలీజ్ చేస్తున్న డాక్యుమెంటరీలో నాన్ రౌడీందా అని చెప్పి ఒక సినిమా ఉందన్నమాట ఆవిడ చేసింది. అండ్ ఆ సినిమాకి సంబంధించిన ఒక క్లిప్ను వాడారు. ఆ క్లిప్కి గాను, అది కూడా ప్రొడ్యూసర్ పర్మిషన్ లేకుండా అడగకుండా వాడినందుకు గాను ధనుష్ గారు ఒక 10 కోట్ల రూపాయల వరకు నష్టపరిహారం కోసం కోర్టులో కేసు అయితే వేయడం జరిగింది. సో దాని గురించి చాలాసార్లు రిక్వెస్ట్ చేశారంట. బట్ అయినా కూడా ధనుష్ గారు అయితే ఒప్పుకోలేదు. అండ్ దానికి సంబంధించిన ఆ సినిమాకి సంబంధించిన పాటలు కూడా వాడుకుంటామంటే దానికి ఒప్పుకోలేదు. లిరిక్స్ వాడుకుంటామన్నా దానికి ఒప్పుకోలేదు. సో దేనికి ఒప్పుకోపోయేసరికి 2 ఏళ్ల పాటు అలా ట్రై చేస్తూ వచ్చిన తర్వాత ఫైనల్గా ఇంకా ఆయన ఒప్పుకోవట్లేదని చెప్పి తీసేయడం జరిగింది. అండ్ వేరే దాన్ని రిలీజ్ చేసుకుంటున్నారు. అంటే నార్మల్గా ఉన్నదాన్ని రిలీజ్ చేసుకుంటున్నారు, ఆ క్లిప్ డిలీట్ చేసి. అయితే దానికి సంబంధించి ఆవిడ ధనుష్ గారి మీద చాలా ఎలిగేషన్స్ వేసి, అంటే ఇక అవతల వాళ్ళు బాధపడుతూ ఉంటే దాంట్లో ఆనందాన్ని పొందే వ్యక్తి అని, ఆ తర్వాత ఇండస్ట్రీలో వేరే వాళ్ళ సపోర్ట్తో వచ్చావు, నీ బ్రదరు నీ ఫాదరు వీళ్ళందరూ ఉండబట్టి ఇండస్ట్రీలోకి వచ్చావు, కానీ నేను అలా కాదు, నేను టాలెంట్తో వచ్చాను, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను, ఇట్లాంటివన్నీ మాటలు కూడా చెప్పారు. ఒక జర్మన్ వర్డ్ కూడా వదిలేరు ఆవిడ. సో ఇలాగా చాలా విషయాలు అయితే చేశారు. అయితే తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ట్విట్టర్లో ఏమవుతుందంటే, క్యారెక్టర్లెస్ లేడీ నయనతార అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. దగ్గరగా 1,00,000 ట్వీట్స్ అయితే ఉన్నాయి. సో చాలా పెద్ద స్థాయిలోనే ట్విట్టర్లో ఇదైతే మాత్రం ట్రెండ్ అవుతుంది. అలా చేయడానికి రీజన్ ఏంటి అంటే, బేసిక్గా ఇప్పుడు అది ప్రొడ్యూసర్ కాల్. అది ప్రొడ్యూసర్ ఇవ్వాలనుకుంటాడా లేదా అనేది కంప్లీట్గా ధనుష్ గారి ఇష్టం, ఎందుకంటే ఆ సినిమాకి ఆయనే ప్రొడ్యూసర్ కాబట్టి. సో ఆయన వద్దన్నారు. అయితే ఈవిడ అడిగింది, అయినా కూడా ఆయన వద్దన్నారు. సో ఇంకా లైట్ దాన్ని వదిలేసేయాలి. కానీ ఆవిడ అలా కాకుండా సింపతి గెయిన్ చేసుకోవడం కోసం ఈ ఇష్యూ మొత్తాన్ని కూడా కావాలని పెద్దది చేసి, కావాలని సింపతి క్రియేట్ చేసుకొని ట్రై చేసి, ధనుష్ గారిని బ్యాడ్ చేయడానికి ట్రై చేసింది అనేది ధనుష్ గారి ఫ్యాన్స్ పర్స్పెక్టివ్. అండ్ అంతేకాకుండా చాలామంది కామన్ పీపుల్ కూడా అదే పాయింట్ని అయితే చెప్తున్నారు. ఎందుకంటే నయనతార బేసిక్గా ఇంతకుముందు కంప్లీట్గా రాంగ్. ఆవిడేమి రైట్ పర్సన్ ఏమి కాదు. ఆవిడ ఏ ఈవెంట్కి కూడా, అంటే ఆవిడ యాక్ట్ చేసిన ఏ సినిమాకి సంబంధించిన ఈవెంట్కి కూడా ఆవిడ రాదు. ఆవిడ సినిమాని ప్రమోట్ చేయదు. సో అందువల్ల ప్రొడ్యూసర్స్కి చాలా అమౌంట్ లాస్ అయ్యింది ఇంతకు ముందు కూడా. సో ఆవిడ ప్రొడ్యూసర్ల మనీ మొత్తాన్ని కూడా వేస్ట్ చేస్తూ ప్రమోషన్స్కి రాకుండా, ఈవెంట్స్కి రాకుండా ఉండి, ఆవిడ ఇంకొక ప్రొడ్యూసర్ని బ్లేమ్ చేయడం అనేది ఎంతవరకు రైట్ అనేది కొంతమంది పర్స్పెక్టివ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ తన హస్బెండ్ విఘ్నేష్ ఉన్నాడు కదా. సో ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అని పెట్టినప్పుడు వాళ్ళు ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్లకు చేసిన కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో వాటన్నిటిని కూడా పాయింట్అవుట్ చేశారనమాట చాలామంది. సో అలా పాయింట్అవుట్ చేయగానే ఆయన ఇన్స్టాగ్రామ్లో ఆ పోస్ట్ అయితే డిలీట్ కొట్టేశాడు. ఓన్లీ స్టోరీలో మాత్రమే పెట్టుంచాడు, పోస్ట్ అయితే డిలీట్ కొట్టేశాడు. సో వాళ్ళ సైడ్ కూడా చాలా హ్యూజ్ మిస్టేక్స్ ఉన్నాయి. అండ్ నయనతార గారికి సంబంధించి ఇంకొక ఎలిగేషన్ కూడా ఉంది. అదేంటంటే, ఇక చాలామంది బాయ్ ఫ్రెండ్స్ అనే బేసిస్ మీద, అంటే శంభు ఎస్టీఆర్ గారు, లేదంటే ప్రభుదేవ గారు, అట్లా అనమాట. సో ఆ పాయింట్ మీద కూడా కొంతమంది పాయింట్అవుట్ అయితే చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈవిడ ఇంతకుముందు ఏ ప్రమోషన్కి వచ్చేది కాదు, ఏ ఈవెంట్కి వచ్చేది కాదు, ఏ సినిమాని ప్రమోట్ చేసేది కాదు. బట్ ఇప్పుడు ఈ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీని ఆవిడ ప్రొడ్యూస్ చేస్తోంది. సో అందుకని ఆవిడ తెగ ప్రమోషన్స్ చేస్తోంది. సో నువ్వు ప్రొడ్యూసర్ అయితే ఒకలాగా, వేరే వాళ్ళు ప్రొడ్యూసర్ అయితే, నువ్వు యాక్ట్రెస్ అయితే ఇంకొకలాగా చేస్తాను. సో అది కరెక్ట్ కాదు కదా అనేది కొంతమంది పర్స్పెక్టివ్. సో అలాగే మన దగ్గర కూడా ఒక పాయింట్ ఉంది. నేను నిన్న మన కామెంట్ సెక్షన్లో చూశాను, అది నాకు స్ట్రైక్ అయింది. అంటే అప్పటిదాకా నాకు స్ట్రైక్ అవ్వలేదు. నేను బేసిక్గా ఆ ఇష్యూని అక్కడ దాకే చూసా, అంటే అందులో ఉన్న సబ్జెక్ట్ ఏంటి, సో దాని బేసిస్ మీద చూసా. బట్ ప్రీవియస్గా ఆవిడ బిహేవ్ చేసిన బిహేవియర్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా చాలామంది కన్సిడర్ చేశారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అట్లే కన్సిడర్ చేశారు. సో ఆ బేసిస్ మీద ఆవిడకి తగిన శాస్తి అన్నారు, అది వేరే విషయం. సో మన దాంట్లో చెప్పింది నాకు గుర్తొచ్చింది ఏంటంటే, అల్లు అర్జున్ గారిది, అంటే ఒక ఫంక్షన్లో
ఆయన చేతుల మీదుగా అవార్డ్ ఇవ్వాలి యాక్చువల్‌గా. బట్ తర్వాత ఏం చేసిందంటే అంటే ఆవిడ ఆ అవార్డ్‌ని తన హస్బెండ్ చేతుల మీదుగా తీసుకోవాలనుకుందంట. సో, అందుకని అడిగింది. ఆయన్ని పిలిపించింది స్టేజ్ మీదకి. ఆయన చేతుల మీదుగా తీసుకుంది. సో, అది మరి అల్లు అర్జున్ గారిని డెఫినిట్‌గా డిస్‌రెస్పెక్ట్ చేసినట్టే కదా! అదేదో ముందే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆర్టిస్ట్‌లకి ముందే ఇన్ఫర్మేషన్ వస్తది. అవార్డ్ అనేది మీకు వచ్చింది అని చెప్పి. సో, అవార్డ్ వచ్చిందని ముందే ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు చెప్పుకోవాల్సి ఉంటది కదా! సరే ఆ అవార్డ్ నా హస్బెండ్ చేతుల మీదుగా నాకు ఇప్పించండి. ఇంకెవరు వద్దని ముందు చెప్పాలి. ఆడ స్టేజ్ మీదకొచ్చాక కాదు కదా! సో, ఆ బేసిస్ మీద కూడా ఆవిడని చాలామంది హేట్ చేస్తున్నారు. ఇట్లా ఇవే కాదు ఆవిడ ఇంతకు ముందు కూడా చాలా చేసింది. అందువల్ల ఏంటంటే ఆవిడని చాలామంది పర్సనల్‌గా లైక్ చేయట్లేదు. అదనమాట సిట్యుయేషను. అండ్ ఆ తర్వాత ఇంకా ఆవిడ రీసెంట్‌గా చేసిన సినిమాలన్నిటిని ఫ్లాప్ అని చెప్పి వాటి గురించి మాట్లాడుతూ సంథింగ్ అట్లా డిస్కషన్స్ అయితే అవుతున్నాయన్నమాట ఓవరాల్‌గా. బట్ ఒకటైతే వాస్తవం ఆ కాంట్రోవర్సీ అనేది కేవలం ఆవిడని ఆ ఒక్క దగ్గరే బ్యాడ్ చేయలేదు నాకు తెలిసి. సో, తెలుగు స్టేట్స్, కన్నడ, తమిళ్, మలయాళం 4 ప్రాంతాల్లోనే బ్యాడ్ చేసింది. హిందీ సైడ్ అంతగా రీచ్ అవ్వలేదు ఇష్యూ గాని. బట్ డెఫినిట్‌గా ఇక్కడైతే మాత్రం బాగా గట్టిగా బ్యాడ్ అయిపోయింది ఆవిడైతే మాత్రం. సో, ఒకటి సింపుల్ పాయింట్. ఇంకోటేంటంటే ఆ క్లిప్ కూడా మళ్ళీ తీసుకొనొచ్చి ఇన్‌స్టాలో పెట్టేసారు. అంటే ఏదైతే క్లిప్పు ధనుష్ గారు వద్దన్నారో ఆ క్లిప్ తీసుకొనొచ్చి ఇన్‌స్టాలో పెట్టేయడం జరిగిందనమాట. సో, అంటే ఈయన పేజ్‌లో చూసాను నేను విఘ్నేష్ పేజ్‌లో. సో, పెట్టేసారు. సో, ఫ్రీగా చూడండి అని చెప్పి. అదేదో డాక్యుమెంటరీ కూడా ఫ్రీగా వదిలేయొచ్చు కదా సార్. ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని అది చేయరు మళ్ళీ. సర్లే ఏడ్చేస్తాంలే గాని ఇంకా. సో, అది మరి సినారియో. సో, ఇంకా ఓవరాల్‌గా ఇదనమాట. ప్రస్తుతానికి అందుకని ఆవిడని క్యారెక్టర్‌లెస్ లేడీ నయనతార అని చెప్పి ట్రెండ్ అయితే చేస్తున్నారు. ఒకటైతే వాస్తవం. ఇంకొక పాయింట్ కూడా వినబడుతుంది. అది డెఫినిట్‌గా 100% రైటే. ఎందుకంటే అదేంటంటే ధనుష్ గారు చాలామంది ఆర్టిస్ట్‌లను ఇంట్రొడ్యూస్ చేశారు. చాలామంది డైరెక్టర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ హి ఈస్ వెరీ టాలెంటెడ్ హిమ్సెల్ఫ్. బ్యాక్‌గ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెస్ అయిపోతారు అనుకుంటే దానికంటే మూర్ఖత్వం ఇంకోటి లేదబ్బా! బ్యాక్‌గ్రౌండ్‌తో రాగలుగుతారు. ఇండస్ట్రీలోకి త్వరగా రాగలుగుతారు. ఒక అంటే ఇప్పుడు ఏమంటానంటే ఒక 100 మెట్లు అనుకుందాం. ఒక పై ఫ్లోర్‌కెళ్ళడానికి. అంటే సక్సెస్ అనే ఫ్లోర్‌కెళ్ళడానికి ఒక 100 మెట్లు ఉంటాయనుకుందాం. ఈ బ్యాక్‌గ్రౌండ్‌తో ఏంటంటే మొదట 5 మెట్లు డైరెక్ట్ ఎక్కేయొచ్చు. కానీ ఆ తర్వాత 95 మెట్లు ఎక్కాల్సింది వాళ్ళే. సో, ఏ టాలెంట్ లేకుండా గ్రేట్‌నెస్ లేకుండా, హంబుల్‌నెస్ లేకుండా అవేమీ లేకుండా ఆహ్, ఎళ్ళిపోయారు అంటే అది రాంగ్ అది కంప్లీట్‌గా. సో, డెఫినిట్‌గా ధనుష్ గారు విత్ హిస్ టాలెంటే ఆయన అంతవరకు ఎదిగారిప్పుడు. ఆయన ఇప్పుడు హాలీవుడ్‌లో చేశారు అండ్ బాలీవుడ్‌లో చేశారు. అన్నిట్లో చేశారంటే ఆయన టాలెంట్ ఉండబట్టే కదా! సో, మన తెలుగులో కూడా ఆయనకి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. సో, అదే మరి సినారియో. ఇక ఇట్లాంటి పాయింట్‌లన్నీ కూడా అనవసరం. సో, ఏదో బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చారు అవన్నీ కూడా. సో, ఎంత బ్యాక్‌గ్రౌండ్‌తో వచ్చినా కూడా ఇనీషియల్‌గా మాత్రమే. ఆ తర్వాతంతా కూడా టాలెంట్ బేసిస్ మీద ముందుకెళ్తారు. సో, అది మరి సినారియో. సో, లెట్స్ సీ ఇది ఎప్పటికి ఎండ్ అవుద్దో. ధనుష్ గారైతే ప్రస్తుతానికి దీని గురించి ఏమి రెస్పాండ్ అవ్వలేదు. ఇంకొంతమంది ఏమంటారంటే వాళ్ళు నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీకి ప్రమోషన్ చేసుకోవడం కోసం చేసిన చీప్ ట్రిక్ అని కూడా అంటున్నారు. ఇక మరి ఏమో మరి చూడాలి మరి. ఎనీహౌ మొత్తానికి హ్మ్, అట్లా డిస్కషన్స్ అయితే అవుతున్నాయి. ధనుష్ గారైతే ప్రస్తుతానికి రెస్పాండ్ కాలేదు. ఆయన మాక్సిమం అవ్వకపోవచ్చని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన గూడా ఆయన ముందు గూడా లీగల్ టీమ్‌తోనే అప్రోచ్ అయ్యారు తప్ప ఆయనంతట ఆయనేమి అవ్వలేదు గదా! సో, ఇక్కడ గూడా అంతే ఆయన మాక్సిమం ఏమి అవ్వరు. అంతే ఇంక. నాకు తెలిసి ధనుష్ గారైతే రెస్పాండ్ కారనే అనుకుంటున్నాను నేనైతే. సో, లెట్స్ సీ చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. సో, ఇప్పుడు అంటే ఆవిడ ఇంతకుముందు చేసిన వాటిని బట్టి కంప్లీట్‌గా ఆవిడ బిహేవియర్, ఆవిడ పర్సనాలిటీ, ఆవిడ మైండ్‌సెట్ వాటిని బట్టి ఆవిడకి ఇది తగిన శాస్తే అనే ఫీలింగ్ ఏదైతే బయటొచ్చిందో నాకది కరెక్టే అనిపిస్తుంది ఇప్పుడైతే మాత్రం. సో, అది గైస్. బట్ ఇప్పటికి ఒకటైతే అంట. ఆవిడ చేయలేదు కాబట్టి, ఇంక ధనుష్ గారు చేయలేదు కాబట్టి నో ప్రాబ్లమ్ గానీ, బట్ యూజువల్లీ ఇట్లాంటి సిట్యుయేషన్ నార్మల్‌గా వస్తాయి. ఇప్పుడు ఆవిడ అంతకుముందు ప్రొడ్యూసర్‌ల విషయంలో రాంగ్‌గా ఏమి బిహేవ్ చేయకుండా ప్రొడ్యూసర్‌లు చెప్పినట్టుగా ఈవెంట్‌లకొచ్చి ప్రమోషన్ అట్లా చేసిందనుకోండి. అట్లా చేస్తే అప్పుడు ధనుష్ గారు ఇలా చేస్తే మాత్రం డెఫినిట్‌గా అది తప్పవుతది. సో, అది అలా జరగలేదు కాబట్టి ఇప్పుడు ధనుష్ గారు తప్పేం లేదు. బట్ యూజువల్లీ నేనేమన్నానంటే ఏదైనా ఇండస్ట్రీలో యూనిటీ ఇంపార్టెంట్ అంట. అది ఏ ఇండస్ట్రీ అయినా తెలుగైనా, తమిళైనా, కన్నడ అయినా, మలయాళం అయినా, హిందీ అయినా ఏదైనా సరే ఇండస్ట్రీలో యూనిటీ ఉండాలి. సో, అది ఫస్ట్ ఆవిడ వల్ల పోయింది కాబట్టి ఇంకా ఈయన చేసిందైతే ఇంక తప్పేం కాదైతే. సో, అది మరి సిట్యుయేషన్. సో, దాట్స్ ఇట్ గైస్. మీరేమనుకుంటున్నారనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ గైస్ దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రి అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో.